మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం గోదావరికని బస్టాండ్లో క్యాంపును ప్రారంభించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గీతాకృష్ణ, వాలంటరీ రాజిరెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ 43 మన బస్సు దూరం కదా, మన బస్ మనది అదే పోతాను. గోదావరికని నుండి మేడారం వెళ్ళు భక్తులకు ప్రత్యేకమైన బస్ స్టేషన్ క్యాంపు గోదావరికని బస్ స్టేషన్లో సపరేట్గా అరేంజ్ చేయడం జరిగింది. మరి వారికి భక్తులకు ఎలాంటి అపసవ్యాన్ని కల్పించకుండా మరి స్పెషల్ బస్సులు నడిపించడం జరుగుతుంది. అంటే ఇతర డిపో నుండి ఇప్పటికే దాదాపు మాకు 50 బస్సులు చేరుకున్నాయి. మరి రద్దీని చూసుకొని ఇంకా ట్రిప్పులు కానీ బస్సులు కానీ ఇంకా పెంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రయాణికులు ఎలాంటి అసలు కలిగించకుండా నిన్న ఒక కౌంటర్ ద్వారా 18 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్ రద్దీ పెరగడంతో మరి 2 బూతులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా ముందు ఏమైనా పెరిగితే 3 బూతులు కూడా మేము ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రయాణికులకు రద్దీని పట్టుకొని ఎన్నైనా బస్సులు ఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా అవసరం ఉంటే అదనపు బస్సులు కూడా తెప్పించుకొని భక్తులకు మేడారం వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావడానికి వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా రవాణా సదుపాయం కల్పించడం జరిగింది. భక్తులకు వెయిటింగ్ ఉండడానికి టెంపరీగా తడకల పందిరి టెంట్లు వేయించడం, వారికి మంచినీటి సదుపాయము, తర్వాత మరుగుదొడ్లు, తర్వాత బందోబస్తు వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి గమ్యస్థానం చేరుకునేలా చేస్తాము. అదేవిధంగా మహాలక్ష్మి ద్వారా ఫ్రీ ట్రావెల్ మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అందరూ ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకొని ఈ జాతరను సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.